అక్కవి ఎంతైనాయో తెలుసా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు పెట్టి స్టీల్ గిన్నెలా అంటారు కానీ బెండకాయల్ని స్టఫ్ చేసి ఫ్రై చేశాను చూడండి. అస్సలు ఎక్కడ కొంచెం కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. మన చిన్నప్పుడు రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అలాగ మన అమ్మమ్మల నుంచి అమ్మల నుంచి మనకు వచ్చేవి కదా, అలాగా ఈ గిన్నెలు తరతరాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను కదా, ఇవాళ అయితే చాలా యూస్ఫుల్ వీడియో చేస్తున్నాను. అందరికీ యూజ్ అనమాట, మగాలేదు ఆడలేదు. ఎందుకంటే కిచెన్కి సంబంధించింది. ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి గిన్నెలు వాడితే చాలా మంచిదన్నమాట. సో దాని గురించి షేర్ చేస్తున్నాను ఇవాళ. ఏంటంటే అందరికీ తెలిసిందే కదా, నాన్ స్టిక్ వాడొద్దని అందరూ చెప్తున్నారు. మనం ఏంటి చిన్న గీతే కదా అని వాడేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా చిన్న గీత అయినా కూడా దాంట్లోంచి లీచ్ అయ్యి కెమికల్స్ లీచ్ అయ్యి ఫుడ్లోకి కలిసిపోతుంది. అది హెల్త్కి మంచిది కాదు. ఇది అందరూ చెప్పేదే. నేనైతే స్టీల్ గిన్నెలు వాడుతున్నాను. అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో 20 years బ్యాక్ నుంచి అవే గిన్నెలు అనమాట, అవే వాడుతున్నాను. అప్పుడైతే ఈ కాన్సెప్ట్ లేదు. కానీ మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటారు కదా, అలా అనుకోవచ్చు. ఆయన గిఫ్ట్గా ఇచ్చారు కదా, నేను వాడుతున్నాను. ఈ హెల్త్ విషయాలన్నీ అప్పుడైతే తెలీదు. అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా ఏమీ లేదు, గూగుల్ అవి లేవు కదా 20 years బ్యాక్. అప్పటి నుంచి వాడుతున్నాను. అప్పటి నుంచి వాడడం చూసి అంటే అది ఇంత స్క్రాచ్ కానీ ఏమీ అవ్వలేదు. అసలు ఎలా కొన్నామో అలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా. యాక్చువల్గా నా దగ్గర అయితే కుకింగ్కి అంటే కూరలాగా చేసుకోవడానికి ఉన్నాయి, ఫ్రై చేసుకోవడానికి లేదనమాట. సో అది తెచ్చుకుందామని, ప్లస్ మా అక్క యూఎస్ నుంచి వచ్చింది. తను కూడా ఇవి గిన్నెలు చూసి చాలా ఇంప్రెస్ అయింది. తను కూడా కొనుక్కుందామని ఇక్కడి నుంచి కొనుక్కొని యూఎస్ పట్టుకెళ్తుందంట. అందరూ యూఎస్ నుంచి తెచ్చుకుంటారు కదా అన్ని గిన్నెలు, కానీ ఇలాంటివి అయితే ఇక్కడే బాగుంటాయని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది. సో ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత మరిన్ని విశేషాలతో మళ్ళీ వస్తాం ఈ ముందుకి. షాపింగ్ చేశాను. షాపింగ్ మా అక్క వచ్చింది కదా అమెరికా నుంచి, సో షాపింగ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. షాపింగ్ ఏంటివి? స్టీల్ గిన్నెలు. అమెరికా స్టీల్ గిన్నెలు పట్టుకెళ్తున్నారే, అమెరికాలో ఉండవు పాపం. నీకు పేరు స్టీల్ గిన్నెలు కానీ ఇలా చూస్తే నీకు కొత్తగా ఉంటుంది, నీకు ఇవి చూస్తే నీకు అర్థమవుతుంది. ఇది గుర్తుందా? సుబ్బారావు ఇచ్చాడు మనకి. గ్రేట్. ఇది అవేనా ఇంకా అమ్ముతున్నారా? అది ఇది గుర్తున్నాయి కదా. ఎస్, ఎందుకు మర్చిపోతాం? అలా సుబ్బారావు ఎవరో గుర్తున్నాడు నీకు? అరే నువ్వు ఆయన ఎలా మర్చిపోతాను? చెప్పు, ఎందుకు గుర్తున్నాడు నీకు? గిన్నెలు ఇచ్చాడని. హలో, ఈ పర్ఫార్మ్డ్ అవర్ మ్యారేజ్. నేను ఊరికే అంటున్నా, అలా ఎలా మర్చిపోతాం? ఫ్రెండ్ చేశాడు వాడు పాపం. ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు ఈ అమ్మని అమ్మినప్పుడు పాపం హీ వాజ్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ అంటారు కదా. అంటే ఈ 20 years బ్యాక్ ఇది కొన్నాం కదా మనం ఆల్మోస్ట్. అప్పుడు రోజు చెప్పేవాడు, దీన్ని వాడండి, దీంట్లో ఆయిల్ వేయక్కర్లేదు, దీంట్లో వాటర్ పోయక్కర్లేదు, పాపం అన్నీ చెప్పేవాడు. అవును. ఇప్పుడు అదే ఇది యాక్చువల్గా ఎందుకు అంటే సుధా ఇష్టపడింది అంటే నేను 20 years నుంచి వాడుతున్నా కదా, సో చాలా నచ్చింది. ఒకటేంటంటే ఈ మధ్య నాన్ స్టిక్ వేర్ వద్దంటున్నారు కదా, కోటింగ్ పోయి అది ఫుడ్లోకి లీచ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అండ్ క్లీనింగ్ కూడా నాన్ స్టిక్ వేర్ డిష్ వాషర్లో వేయలేము. పోనీ ఏదైనా వేరే వాటిలో ఉంటే అది తోమడానికి కష్టం. సో డిష్ వాషర్ సేఫ్. ఇవి తోమడం చేత్తో తోమినా మనకి టైట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ఇలా అంటే జమ్మని వెళ్ళిపోతుంది తెల్లగా అట్లా. ఇది తోమడం ఇలా అంటే ఎంత మాడిన అసలు మాడదు. ఒకవేళ పొరపాటున వదిలేసి గంట వదిలేస్తే మాడినా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది అనమాట. సూపర్ ఈజీ, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ప్లస్ ఎంత డబ్బులు కొన్నావు ఇది గిన్నె? ఫస్ట్ డబ్బులు అడగకూడదు, మంచిది కదా హెల్త్కి ఇలాంటివి. అందుకే తను కొనుక్కుంటుంది. నాకు 2 ఉన్నాయి కదా, ఇంకొకటి ఇది నాకంటే ఇలా బాండీ లాంటిది లేదు, ఫ్రైయింగ్ ప్యాన్. ఇప్పటివరకు మనం నాన్ స్టిక్ దానిలో చేసుకుంటున్నాం కదా ఫ్రైలు అవి, అందుకని ఈ షేప్ కొనుక్కున్నా. తనైతే ఫుల్ సెట్ ఇలాంటివి కొనుక్కుంది, ఇలాంటివి కొనుక్కుంది. నేను ఇది ఒకటి, ఇంకా దోశ ప్యాన్ ఒకటి కొనుక్కున్నా. సరే, కన్వీనియంట్గా కొనుక్కున్నావు, బాగానే ఉంది. దోశ ప్యాన్. నన్ను గివ్ మీ దట్, ఐ విల్ టెల్ యూ. నీకు ఇంజనీరింగ్ ఆన్సర్ చెప్పాలి, నువ్వు ఇంజనీరింగ్ కదా నువ్వు. గివ్ మీ దట్, ఐ విల్ టెల్ యూ. ఏంటి గిన్నె? సుబ్బారావు గిన్నె ఇవ్వు. ఎందుకు ఇంత చిన్న గిన్నె ఎందుకు ఎక్స్పెన్సివ్? ఆ రోజుల్లో 14,000 రూపీస్. అదే ఇప్పుడు ఇది 19,000 చిల్ల, 20,000 వేసుకో. ఇది ఒక గిన్నె, ఒక మూత 20,000. సో వై ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్? దాని మెటీరియల్ అవన్నీ అంటే బోల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయిల్ ఫ్రీ కుకింగ్ అంటారు,
సమ్ స్పెషల్ మెటల్తో చేస్తారు కదా, ఎల్లాయ్ ఏదో ఎల్లాయ్, జర్మన్ ఎల్లాయ్ అనుకుంటా. హీట్ రిటైన్ చేస్తుంది ఎక్కువ. దే హ్యావ్ ఎ స్పెషల్ టెక్నాలజీ. పాపం సుబ్బారావు చెప్పేవాడు అప్పుడు. ఇన్ని ఇప్పుడు గుర్తొస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ది బాటమ్ ఈజ్ వెల్డెడ్. దిస్ ఇస్ ప్యూర్ స్టీల్ నెంబర్ 1. దే యూజ్ ఏ అల్యూమినియం ఎలాయ్ ఇన్సైడ్ ఫర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్. దీంట్లో అల్యూమినియం ఉందా? లేదు, లోపల అల్యూమినియం ఎలాయ్, అల్యూమినియం కాదు. దే యూజ్ ఏ అల్యూమినియం ఎలాయ్ ఇన్ ది బేస్. దిస్ ఏ మల్టీ లేయర్డ్. దిస్ ఇస్ వాళ్ళ టెక్నాలజీ. ఇది ఇట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్. హీట్ కూడా చాలాసేపు రిటైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ హాట్ ప్యాక్ లాగా ఉంటుంది రామ్గా లాగా. సుబ్బారావు చెప్పేవాళ్ళు కదా, నీళ్లు అంటే ఆయిల్ ఎక్కువ వేయకుండా. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు అర్థమవుతున్నాయి వాడు చెప్పినవి. పాపం వాడు వెళ్ళిపోయాడు. దిస్ వాల్స్ ఆర్ థిన్ సింగిల్ లేయర్డ్, దిస్ ఈజ్ డబుల్ లేయర్డ్. ఇక్కడ హీట్ కదా, ఈ కండెన్సేషన్ అవుతుంది. అంటే ఇక్కడ వేడెక్కితే నీళ్ళన్నీ దాంట్లోనే పడతాయి. అవును, నీళ్ళు లేకుండా అంటే బీట్రూట్ బీన్స్ నీళ్ళు లేకుండా ఉడికించి. దట్ ఈస్ వై యూ నీడ్ లెస్ వాటర్. దిస్ ఇస్ ఇంజనీరింగ్. అక్కర్లేదు అసలు. బీట్రూట్ హార్డ్ వెజిటబుల్ కదా, మామూలుగా నీళ్ళు వేసి కుక్ చేయాలి. ఊరికే మూత పడితే అయిపోతుంది. ఫినామినా అది. బికాస్ దిస్ లేయర్ ఈస్ థిన్, దిస్ లేయర్ ఈస్ థిక్, ఇట్ హ్యాస్ మోర్ హీట్, ఇట్ హ్యాస్ లెస్ హీట్. డిఫరెన్షియల్ వల్ల కండెన్సేషన్ వస్తుంది. అందువల్ల ఇవి ఎక్స్పెన్సివ్. పాపం సుబ్బారావు గిఫ్ట్ ఇచ్చాడు, గ్రేట్ మ్యాన్. సో నీకు రేపు ఆయిల్ వేయకుండా దీంట్లో నీకు ఏ దొండకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో పెడతా. ఆయిల్ వేసినా తక్కువ వేస్తాను. మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వేయాలి కదా. పొట్ట ఇంకా పెరిగేదేమో వాడు ఇవ్వపోయింటే. పాపం పెరిగేదేమో. ఇదంతా నువ్వు బయట నుంచి తెచ్చుకుని పట్ట. ఇంట్లో నేను ఇది ఇంట్లో ఎంత హెల్తీగా చేస్తుంటే నువ్వు బయట నుంచి తెచ్చుకుంటున్నావు. దాన్ని నేను కట్ చేయలేక చచ్చిపోతున్నాను. గుడ్. సో హ్యాపీ కుకింగ్ టు యూ అండ్ యువర్ సిస్టర్. రిమెంబర్ సుబ్బారావు వెన్ ఎవర్ యూ ఈట్ ఇన్ దిస్. అసలు వ్యూవర్స్కి చెప్తున్నాము, మేము ఈ గిన్నెలు ఎప్పుడు సుబ్బారావు గిన్నెలు అంటాం. దీని పేరు ఏఎంసీ కుక్వేరు, కానీ ఎప్పుడు ఏఎంసీ గిన్నె అని అనం, సుబ్బారావు గిన్నె అని అంటాం. సో ఆయన ప్రతిరోజు తలుచుకుంటాం ఆయన్ని. కరెక్ట్. సుబ్బారావు గిన్నె. ఏదైనా కూర నచ్చితే వాళ్ళ పేరు మీద కూర. అవును, అలా మనుషులు. సుధా అరటికాయ కూర, మా రోజక్క వంకాయ కూర. దిస్ ఇస్ హౌ యూ రిమెంబర్ పీపుల్. ఒక్కొక్కరు ఒక్కొక్క కూర బాగా చేస్తారు కదా. సో అలాగా మా అక్క అరటికాయ కూర బ్రహ్మాండంగా ఒక స్టైల్లో, డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది. సో అరటికాయ కూరలో చాలా వెరైటీలు ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ అరటికాయ కూర చేయాలన్నప్పుడు ఎలా చెప్పుకుంటా ఉంటే మీద సుధా కూర చేసుకుందాం అని. అలాగే వంకాయ కూర, చాలా రకాల వంకాయ కూరలు ఉంటాయి కదా. అలా వాళ్ళ అక్క స్టఫ్డ్ వంకాయ ఒక విధంగా ఒక వెరైటీగా చేస్తుంది. సో ఆ కూర చేసుకోవాలన్నప్పుడు అలా రోజక్క వంకాయ కూర అలా అంటాం అనమాట. అట్లీస్ట్ యూ కెన్ రిమెంబర్. కూరలు చేసుకుంటాం. సో మళ్ళీ వెళ్తున్నా ఏప్రిల్లో. మీ అక్క అరటికాయ కూర పెడుతుందో లేదా అడుగుదాం. గుడ్, నైస్. ఇది చిన్నది, ఇది పెద్దది. అసలు బరువు మొయ్యలేకపోతున్నా, అంత బరువుగా ఉంటాయి ఇవి. ఈ రెండు ఇంతకుముందు నేను కొనుక్కున్న గిన్నెలు. మా అక్క ఇలాంటివి కొంచెం పెద్ద సైజు కొనుక్కుంది. ఒక్కొక్క గిన్నె అప్రాక్సిమేట్గా 25,000 పడింది. ఇది ఇవాళ తెచ్చుకున్నాం ఫ్రైకి అనమాట. ఇది ఫ్రైకి చాలా బాగా వస్తుంది. ఫ్రై అంటే రోస్టింగ్కి కలర్ వస్తుంది బాగా, చాలా తక్కువ టైంలో చక్కగా ఫ్రై అయిపోతుంది. చేసి మరీ చూపిస్తా. అదే గిన్నె వాడుతూ బెండకాయ ఫ్రై చేశాను, స్టఫ్డ్ బెండకాయ. చూడండి అస్సలు ఇంత రోస్ట్ అయినాయా ఇవన్నీ, అయినా కొంచెం కూడా అంటుకోలే. చూడు ఎంత రోస్ట్ అయింది. మామూలుగా అయితే మనం నాన్ స్టిక్లో వేస్తే ఇలాగ రోస్ట్ అయినాయి అంటే దాన్ని ఇలా ఇలా అనాలి. ప్లస్ స్టీల్ వాడలేము, ఆ కోటింగ్ పోతుంది. ప్లస్ ఇంత బాగా రోస్ట్ కూడా అవ్వవు. చాలా చక్కగా అయిపోయింది. ఆయిల్ తక్కువ పట్టింది, టైం సేవ్ అయింది. నాకు ఓవరాల్గా నేనైతే సూపర్ హ్యాపీ అసలు. అండ్ ఆయిల్ కూడా నేను దీంతో 3 స్పూన్స్ వేసాను అంతే. మామూలుగా అయితే ఒక 6 స్పూన్స్ అయినా పడుతుంది. మామూలుగా ఇలా స్టఫ్డ్ బెండకాయ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. కొంచెం తగ్గించి, ఫ్లేమ్ తగ్గించి చేయాలి. పక్కనే బీట్రూట్, ఇదే చిన్న గిన్నెలో బీట్రూట్ ఉడికిస్తున్నాను. దీనిలో ఏంటంటే అదే వాటర్ కంటెంట్తో ఉడికిపోతుంది. మనం వేడే నీళ్ళు పోయక్కర్లే, అసలు అంటుకోదు. దానిలో ఉన్న వాటర్ కంటెంట్తోనే చక్కగా ఉడికిపోవడం వల్ల హెల్దీ కూడా. మాడదు, అదొక స్పెషాలిటీ. మాడినా ఎప్పుడైనా ఎంత ఈజీ అంటే క్లీన్ చేసుకోవడం. టైట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ఇలా అనగానే మంచిగా తెల్లగా అయిపోవడం అలా అనమాట. అంత సూపర్ ఈజీ క్లీనింగ్. సో నేనైతే సూపర్ హ్యాపీ ఈ గిన్నెలతో. ఈ గిన్నెల్ని ఏఎంసీ కుక్వేర్ అంటారు. ఇదైతే అమీర్పేటలో లాల్ బంగ్లా దగ్గర తెచ్చుకున్నాను. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు.